హలో అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు వీడియోలో నేను మీకు మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే మన ఛానల్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేయడానికైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్ తరపున 500 ప్లస్ 550 ప్లస్ 600 ప్లస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీరు ఈ యొక్క మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే మీరు ఆల్ ఇండియా కోటా కింద కౌన్సిలింగ్ పెట్టుకోవాలని ఈ వీడియో ద్వారా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకు మేము ఆల్ ఇండియా కోటా కిందనే పెట్టుకోవాలి, ఎందుకు మేము స్టేట్లో పార్టిసిపేట్ చేయకూడదు అని అడిగితే నాకు ఆన్సర్ ఉంది. నేను దానికైతే ఆన్సర్ చేస్తాను. ఒకసారి వీడియోని ఫుల్గా చూడండి. ఈ వీడియోని ఎవరికైతే మెరిట్ ఎక్కువ మార్క్స్ వచ్చిందో వాళ్ళకందరికీ కూడా ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. సో చాలామంది పోయిన ఇయర్ చాలామంది 600 ప్లస్ వచ్చినా కూడా మనకు స్టేట్ కోటాలోనే సీట్ అయితే తీసుకున్నారని. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది. మనకు పోయిన ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే చాలా ఎక్కువ అయిపోయాయి. కాబట్టి చాలామంది ఆల్ ఇండియా కోటాకి పోయినసారి పెట్టుకోలేదు ఏపీ నుంచి. సో ఈసారి మన స్టేట్స్లో నుంచి చాలామంది 600 ప్లస్ 500 ప్లస్ 550 ప్లస్ సో ఈ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి పెట్టుకోవాలని ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా మీరు పెట్టుకోవడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే బార్డర్ మార్క్స్లో ఉంటారో వీళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ఈ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే బార్డర్ మార్క్స్లో ఉన్న స్టూడెంట్స్ ఒకటే కాదు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి పెట్టుకుంటే మా పిల్లలకి ఒక సీట్ మిగిలిచ్చిన వాళ్ళు అవుతారు, ఒక సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారని వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఐ హోప్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆల్ ఇండియా కోటాకే పెట్టుకోండి అని చెప్పదలుచుకున్నాను ఈ వీడియో నుంచి. మీరు ఆల్ ఇండియా కోటాలో మన స్టేట్ కాలేజెస్ మీరు ప్రయారిటీగా పెట్టుకుంటే చాలా మంచిది. మన స్టేట్లోనే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఏపీ వాళ్ళకైనా కానివ్వండి, తెలంగాణ వాళ్ళకైనా కానివ్వండి. సో మీరు ఈ 600 ప్లస్ 500 ప్లస్ 550 ప్లస్ మార్క్స్కి ఎవరైతే వచ్చింటారో ఐ హోప్ మీరందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి పెట్టుకుంటే స్టేట్లో బార్డర్లో వచ్చిన మార్క్స్ బార్డర్లో వచ్చింటాయి కదండి, కట్ ఆఫ్ బార్డర్లో వచ్చింటాయి కదండి, వాళ్ళకు మీరు సీట్ మిగిలించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే బికాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కాలేజ్లో 65 సీట్స్ ఉన్నాయనుకుందామండి. మనకు ఈ 65 సీట్స్లో దాదాపు కట్ ఆఫ్ అనేది 520 వరకు ఆగిందండి. సో ఎప్పుడైతే ఒక 519 క్యాండిడేట్ ఈ కాలేజ్ని ఫస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాడో వానికి ఈ కాలేజ్ వచ్చిండదండి. సో ఈ 519 వచ్చినప్పుడు ఇప్పుడు డిగ్రేడ్ కావాలి కదా, ఈ 520 మార్క్స్ రానందుకు లాస్ట్ కట్ ఆఫ్ 520 వరకు ఆగింది. సో 590 వచ్చిన డిగ్రేడ్ అవుతారు కదా. అందుకు ఐ హోప్ మీరు ఈ 65 క్యాండిడేట్స్ అంటే మీకు మెరిట్ ఉంటే ఆల్ ఇండియా కోటాకి పెట్టేసుకుంటే మార్క్ బార్డర్లో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సీట్ అనేది వస్తుంది, వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఒక సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఎవరైతే మెరిట్ ఎవరికైతే ఎక్కువ ఉందో సో ప్లీజ్ మీరు ఆల్ ఇండియా కోటా పార్టిసిపేట్ కండి. ఈవెన్ డెంటల్ వాళ్ళు అంటే బీడీఎస్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరు కూడా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ కండి. ఎందుకంటే మీ తర్వాత మనకు డెంటల్ బార్డర్ మార్క్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సీట్ అనేది వస్తుంది. ఈవెన్ ఏ కోర్స్కైనా ఇదే చెప్తామండి, ఎంబీబీఎస్కైనా బీడీఎస్కైనా బీఎస్సీ నర్సింగ్ అయినా ఆల్ ఇండియా కోటా కింద పెట్టుకుంటే మీకు మీ ఫ్రెండ్స్కి సీట్ మిగిలించిన వాళ్ళు అవుతారు, చాలా పెద్ద పని చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ కాదు, చాలా మంది బార్డర్ స్టూడెంట్స్ రిక్వెస్ట్, ఇది బార్డర్ స్టూడెంట్స్ రిక్వెస్ట్. సో ప్లీజ్ మీరందరూ కూడా ఆల్ ఇండియా కోటా కింద కౌన్సిలింగ్ పెట్టుకొని మన ఏపీలో ఉన్న కాలేజెస్ మీరు ప్రయారిటీ పెట్టుకుంటే మన ఏపీలో ఉన్న కాలేజెస్లో మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది ఆల్ ఇండియా కోటా ద్వారా. స్టేట్ కౌన్సిలింగ్లో ఈ బార్డర్ మార్క్స్ వాళ్ళనే ఉంటారండి. సో దట్ ఈ వీడియో ద్వారా మెరిట్ స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఇదే అండి. సో ఈ వీడియోని వీలైనంత మెరిట్ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్లో కౌన్సిలింగ్ రిలేటెడ్ బిట్స్ డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.